హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తేటగీతి అనే పద్యం యొక్క ఛందస్సు గురించి తెలుసుకుందాము. ఈ పద్యానికి సంబంధించిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. అది ఏంటి అంటే మనకు ఫస్ట్ తేటగీతి పద్యం. తేటగీతి పద్యంలో సూర్య ఇంద్రగణాలతో ఏర్పడుతుంది. ఈ తేటగీతి పద్యం వేటితోనే ఏర్పడుతుంది? సూర్యగణాలు మరియు ఇంద్రగణాలతో ఏర్పడుతుంది. సూర్యగణాలు అంటే ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ తేటగీతి పద్యం గురించి తెలుసుకోవాలంటే మనకు ఈ సూర్యగణాలు ఏంటి, ఇంద్రగణాలు ఏంటి, అసలు అవి ఎన్నెన్ని ఉంటాయి అనే విషయం మనము తెలుసుకోవాలి. ఈ సూర్యగణాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇంద్రగణాలు 6 ఉంటాయి. ఈ సూర్యగణాలు 2 ఏంటి అవి ఒకటి నగనం మరియు హగనం. నగనంలో అంటే మనకి ఎన్ని ఉంటాయి? 3 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ హగనంలో ఒక గురువు ఒక లఘువు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఇంద్రగణాలు 6. ఆ ఇంద్రగణాలు 6 ఏంటి? భగనం, రగనం, తగనం, నగనం, నలం, సలం. భగనంలో ఒక గురువు 2 లఘువులు ఉంటాయి. రగనంలో ఒక ఫస్ట్ గురువు, మధ్య లఘువు, ఇంకొక గురువు ఉంటుంది. తగనంలో ఒక గురువు, ముందు 2 గురువులు, చివరన లఘువు ఉంటుంది. నగములో 3 లఘువులు ఉంటాయి, చివరన ఒక గురువు ఉంటుంది. 5th వన్ ఏంటిది? నలం. ఈ నలంలో 4 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ వన్ 6th సలం. సలంలో 2 లఘువులు, ఒక గురువు, ఒక లఘువు ఉంటుంది. సో ఇవన్నమాట సూర్యగణాలు మరియు ఇంద్రగణాలు అంటే ఇవి మొత్తం కలిపి 8 ఉంటాయి. 8 సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. ఈ మనకు సూర్యగణాలు అంటే ఇవి 2 కాబట్టి ఈజీగా నగనం, హగనం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఇంద్రగణాలను ఈ 6 భరతన నస అని గుర్తుపెట్టుకోండి. భరతన నస అంటే ఇదే విధంగా లైన్గా గుర్తుపెట్టుకోండి. భరతన నస అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది? తేటగీతి పద్య లక్షణాలకు వస్తే తేటగీతి పద్యంలో ఏముంటాయి? 4 పద్య పదాలు ఉంటాయి ఈ పద్యంలో. నెక్స్ట్ లక్షణం ఏంటిది? ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఏంటి ఇక్కడ? ఒక సూర్యగణము ప్లస్ 2 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూల్ ఏంటిది? 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానంగా ఉంటుంది. తర్వాత నబతన హ అనే గణాలు వరుసగా వస్తాయి. ఇందులో ఏమొస్తాయి వరుసగా మనకు? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చేయడం జరిగింది. న బ త న హ అనే గణాలు వరుసగా వస్తాయి. నబతనహ. ఈ విధంగా మీరు ఒక 2-3 టైమ్స్ అనుకున్నట్లయితే ఇది కన్ఫామ్గా నోటెడ్గా గుర్తుండిపోతుంది. నబతనహ అనేవి గుర్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.